ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ ఏంటంటే స్కిన్. స్కిన్ మీరు నాకు నేను మీకు కనబడుతున్నానంటే ఏంటి? స్కిన్నే కదా. స్కిన్ బాగుంటే మిమ్మల్ని అందరూ లైక్ చేస్తారు. మీరు నలుపా తెలుపనే కాదు, స్కిన్ బాగుండాలి. ఇది వాల్ బాగుండాలి. అది ఏ కలర్ అనేది కాదు, వాల్ బాగుంటే ఫినిషింగ్ తెలుసు. సో అట్లనే స్కిన్ బాగుండాలి అంటే ఒమేగా వాడాలి. నెయిల్స్ బాగుండాలి అంటే ఒమేగా. నెయిల్స్ ప్రాబ్లం వస్తే చాలా ప్రాబ్లం. సో బ్రెయిన్ ఐబాల్స్ ఒమేగా. మీ సపోజ్ ఒక ప్రెగ్నెంట్ ఒమేగా వాడుతుంది. పుట్టే బేబీ ఆమె ఆల్రెడీ ప్రొమేగా వాడుతుంది. పుట్టే బేబీకి బ్రెయిన్ బాగుంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. ఒమేగా ఫుడ్ నుంచి రాదు. యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫారెన్లో ఉంటే అడగండి, వాళ్ళ ఇంట్లో 5 kgs 10 kgs 15 kgs బాక్స్ ఆఫ్ ఒమేగా ఉంటారు. ఒమేగా 2 విధాలుగా తీస్తారు. ఒకటి నాన్ వెజ్, ఒకటి వెజ్. ఫ్రూట్స్ వెజిటబుల్స్ నుంచి తీస్తారు, అదర్వైజ్ ఫిష్ నుంచి తీస్తారు. ఫిష్ వల్ల కొంత డయాబెటిక్ పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ వెజిటేరియన్ ఒమేగా. సో ఒమేగా అనేది 10 years నుంచి మీరు చనిపోయే వరకు వాడదగిన ప్రోడక్ట్ ఈజ్ ఒమేగా. మన కంపెనీ ప్రో న్యాచురల్ కాబట్టి దిస్ ఈజ్ ప్రొమేగా. సో ప్రొమేగా మస్ట్గా వాడాలి. మీరు బ్రెయిన్కి కానీ, బ్రెయిన్ పాయింట్ చెప్పాను, నెక్స్ట్ ఏం చేయాలి? వాడాలి. హార్ట్ పాయింట్ చెప్పాము, వాడాలి. చాలా మందికి నెయిల్స్ ప్రాబ్లం వస్తుంది. నెయిల్ ట్రీట్మెంట్ కూడా, నెయిల్ చూసి మీకు క్యాన్సర్ ఉందా, మీ ఎప్పుడు ఉంటారు, మీరు ఎన్ని రోజులు బతుకుతారు, మీ ప్రాబ్లం ఏంటి అనేది కూడా చెప్పచ్చు. నాలుగు చూసి కూడా చెప్పచ్చు. ఇవన్నీ మనం నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మీరు మగవాళ్ళు ప్రొమేగా ఎక్కువ అందరూ వాడాలి. ఆడవాళ్ళు ప్రొమేగా వాడితే గుడ్ బేబీ పుడతారు, న్యాచురల్ డెలివరీ అవుతుంది. మగవాళ్ళు పెళ్లి కాకముందు నుంచి వాడితే, ఆడవాళ్ళు పెళ్లి కాకముందు నుంచి వాడితే గర్భసంచి కరెక్ట్గా కూర్చుంటుంది, పుట్టే బేబీ కూడా హెల్దీ బేబీ పుడుతుంది అండ్ న్యాచురల్ డెలివరీ అవుతుంది. మగవాళ్ళు చిన్నప్పటి నుంచి 10 years నుంచి ప్రొమేగా వాడితే గుడ్ స్పెరమ్ డెవలప్ అవుతుంది. గుడ్ స్పెరమ్ గుడ్ బేబీ, బ్యాడ్ స్పెరమ్ బ్యాడ్ బేబీ, అన్హెల్దీ స్పెరమ్ అన్హెల్దీ బేబీ, హెల్దీ స్పెరమ్ హెల్దీ బేబీ. టోటల్గా ప్రొమేగాకి కొట్టాలి. చాలా ఇంపార్టెంట్ ప్రొమేగా అనేది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొమేగా. మీరు ప్రస్తుత కాలంలో వాడట్లేదంటే కుదరదు. మీరు తినే సప్లిమెంట్స్ 50%, మీరు తినే ఫుడ్ 50%. బట్ మనం బయట నుంచి తీసుకోవాలి. ప్రస్తుతం మన ఫుడ్ తెలుసు ఎలా ఉందో, మన ఎయిర్ తెలుసు, మన వాటర్ తెలుసు. 100% మీ ఫుల్ఫిల్ కావాలంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, LACK, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల అనేక జబ్బులు వస్తున్నాయి. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండకూడదు, LACK ఉండకూడదు, LAKH ఉండాలి. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ కాదు, ల్యాక్స్ ఆఫ్ న్యూట్రిషన్. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ని అధిగమించాలంటే ఈ ప్రోడక్ట్స్ వాడాలి. అప్పుడు మీ బాడీలో ల్యాక్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది. న్యూట్రిషన్ బాగుంటే మీకు ఎటువంటి జబ్బులు రావు. సో ఇప్పుడు పాయింట్ మీరు తెలుసుకుంది GB26. దీంట్లోనా దీంట్లో ఈ విటమిన్లు, సో ఒమేగా 3 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ సార్. అది మళ్ళీ EFA అంటారు, దీన్ని EFA అంటారు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. GB అంటే గవర్నింగ్ వెజల్, PC అంటే పెరికార్డియం. సార్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ బాషా గారు, సార్ పేరు కాజావలి గారు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవనుకోండి బాడీలో, మీ బాడీలో గుడ్ ఫ్యాట్ ఉండదు. బాడీలో ఫ్యాట్ లేదనుకోండి మూవ్మెంట్ ఉండదు. ఇప్పుడు ఆయిల్ తినడానికి భయపడతారు, ఆయిల్ తినాలి, ఆయిల్ తినకపోతే మూవ్మెంట్ ఎక్కడి నుంచి ఉంటుంది? నో మూవ్మెంట్. ఆయిల్ లేకపోతే ఏది కదదు మీ బాడీలో. ఆయిల్ని మీరు ఏ ఆయిల్ తిన్నా
బ్యాడ్ ఫ్యాట్ని బయటకు తీసేసి గుడ్ ఫ్యాట్ని మాత్రమే ఇచ్చే ప్రోడక్ట్ ప్రొమేగా. ప్రొమేగా వాడితే ఇన్ఫ్లమేషన్ కూడా ఉండదు. ఇన్ఫ్లమేషన్ అంటే తెలియని నొప్పి. బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే లోపల ఏదైనా ఆర్గాన్ మీరు బాధపడితే, మీ మిస్సెస్ బాధపడితే ఏడుస్తారు మీ దగ్గరికి వచ్చి. మీరు బాధపడితే ఆమె దగ్గర ఏడవరు, బాత్రూంలో ఏడుస్తారు. మన మగవాళ్ళం తప్పదు కదా. సో ఆర్గాన్స్ బాధపడితే ఇదే బాధ. పుట్టండి. లోపల ఆర్గాన్స్ స్వెల్లింగ్, లోపల ఆర్గాన్స్ పెయిన్, లోపల ఆర్గాన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరికి చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోలేరు. మీరు ఖచ్చితంగా మీరే ముందుగా ప్రమేగా వాడాలి. ఇన్ఫ్లమేషన్, దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్ మూవ్మెంట్ బాగుంటుంది. మీకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ప్రతి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులే కదా. మీరు ఒమేగా మీ బాడీలో లేదు. అసలు చిన్నప్పటి నుంచి ఆయిల్ కంట్రోల్ చేస్తున్నారు కదా. ఆయిల్ కంట్రోల్ చేస్తే మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఆయిల్ తినరు, గుడ్డు తినరు, నాన్ వెజ్ తినరు, లేదా బజ్జీ తినరు, సమోసా తినరు, ఏమీ తినకుండా ఎట్లా? మీకు బజ్జీ సమోసా ఇస్తే 4-5 పేపర్లలో దాన్ని కట్టి దాని మీద కూర్చొని కాసేపు అప్పుడు ఆయిల్ అంతా తీసేసి అప్పుడు తింటే మీ మూమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మూమెంట్ రాదు. అంతే, మీరంతే బ్యాచులర్గా ఉంటారు బెస్ట్. మీ బాడీలో ఏది కదలదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అన్నీ తినండి, మీకేం భయం లేదు. అన్నీ తినండి కానీ ఇది వాడండి. అన్నీ తినండి, ఇది వాడండి. గుడ్ ఫ్యాట్ ఇస్తుంది. బాడీ కావాలంటే గుడ్ ఫ్యాట్. ఇంకోటి వెయిట్ లాస్లో కూడా ఇది అవసరం. వెయిట్ లాస్లో కూడా ఇది అవసరం. ఇది ఏం చేస్తుంది? బ్యాడ్ ఫ్యాట్ని తీసేస్తుంది, గుడ్ ఫ్యాట్ని. వెయిట్ లాస్లో కూడా కంపల్సరిగా ప్రమేగా వాడాలి. రోజుకి 2 వాడాలి. 1 వాడితే కుదరదు. మీరు చిన్నపిల్లలు కాదు, 2 వాడాలి. మీరు 2 వాడాలంటే ఒకేసారి వాడండి, లేకపోతే పొద్దున 1 వాడండి, మధ్యాహ్నం 1 వాడండి. ఓకే, ఏం పేరు ఇది? ప్రమేగా. ఏం చెప్పాను నేను? అవర్ బ్రెయిన్ ఈజ్ మేడ్ విత్. చెప్పు. ప్రమేగా వాడాలి. మన ఏదైనా తయారయ్యేది ప్రమేగతోటే. కనుగుడ్లు వచ్చి కూడా తయారయ్యేది ప్రమేగతోటే. స్కిన్, చర్మం వచ్చేసి కూడా తయారయ్యేది ప్రమేగతోటే. బయట మనం ఏం వాడట్లేదు, దొరకట్లేదు కాబట్టి ఇది బయట హలో.